ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు దేవుని యొక్క కృపను బట్టి అని నేను తలంచుచున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం చూద్దాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. There is surely a future hope for you, and your hope will not be cut off. Proverbs chapter 23 verse 18. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? రాబోతున్న స్థితిగతులు ఆపగలిగే శక్తి ఏది కూడా లేదు. నీ జీవితంలో జరగబోతున్నటువంటి గొప్ప కార్యాలను ఆపగలిగే శక్తి ఏది కూడా లేదు. ఎవరైతే నీ జీవితంలో అద్భుతాలు జరగకుండా ఆపగలను అనుకుంటున్నారో, ఎవరైతే నీకు ఉద్యోగం రాకుండా ఆపగలను అని అనుకుంటున్నారో, ఎవరైతే నువ్వు నీ సమస్యల్లో నుంచి బయటపడకుండా ఆ సమస్యల్లోనే నువ్వు కృంగిపోవాలి, నువ్వు కృషించిపోవాలి, అనారోగ్యంతో మంచాన పట్టాలని ఆలోచన కలిగి ఉన్నారో, ఎవ్వరు ఎన్ని చేసినా అది ఆగదు, ముందుగతి రానే వస్తుంది, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని నీకే ప్రకటిస్తున్నాడమ్మా, నీకే ప్రకటిస్తున్నాడు సహోదరుడా. దేవుడి మాట నమ్ము. దేవుడు అంటున్నాడు, ఏదో జరిగితే జరగొచ్చులే లేకపోతే లేదులే అనట్లేదండి. నిశ్చయముగా అనే మాటను వాడాడు. హల్లెలూయా. అంటే షూర్లీ, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, నీ ఆశ భంగము కానేరదు అనే మాట ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ఇట్ విల్ నాట్ బి కట్ ఆఫ్ అట. అంటే దాన్ని ఎవరు కూడా కట్ చేయలేరు. ఒక మొక్క పెరుగుతుంటే అది ఎదగకుండా ఒక సీజర్తోనో ఒక నైఫ్తోనో కట్ చేస్తే ఏమవుతుంది? అది అక్కడితో ఆగిపోతుంది కదా, మరలా పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం దేవుని సన్నిధిలో పెరుగుతున్నటువంటి మొక్కలంగా ఉన్న మనల్ని ఎవరు కూడా కనీసం కట్ కూడా చేయలేరట. హల్లెలూయా. అయితే ఈ రోజున నీ ఎదుట ఉన్న పరిస్థితుల్ని చూసి నువ్వు కృంగిపోవద్దు. నువ్వు అహరోను కర్ర వలె చిగురించగలిగిన వ్యక్తివి. అనగా అహరోను కర్ర అంటే మనందరికీ తెలుసు, ఎండిపోయినటువంటి కర్రది. ఆ కర్రను చూసి ఇది ఎప్పుడూ కూడా పుష్పిస్తుంది అని చెప్పి ఏ టెక్నాలజీ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళా, ఎటువంటి సైంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళనే మాట ఏంటంటే, ఈ కర్ర ఎలా పుష్పిస్తుంది? ఇది జీవము లేనిది. దెర్ ఈజ్ నో లైఫ్ ఇన్ ది స్టిక్ అంటారు. కానీ దేవుని దగ్గర పెడితే ఏమైంది? అది పుష్పించింది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆ రోజున అహరోను కర్ర చిగురించిన విధంగా ఈ రోజున దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నీ జీవితం కూడా చిగురించబోతుంది. హల్లెలూయా. నీ పరిస్థితులు కూడా మార్చబడుతున్నాయి. నువ్వు రేపేం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో, అసలు నా ఫ్యూచర్ ఏంటో అని నువ్వు ఈరోజు బాధపడుతున్నావు కదా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆశ కొని ఉన్నావో ఆ ఆశలన్నీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యము సెలవిస్తుంది, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైనవే గాని హానికరములైనవి కాదు అని. హల్లెలూయా. అవి సమాధానకరములైనవే. ఈరోజు నీ స్థితిగతుల్లో ఏదైనా నువ్వు కొన్ని బలహీనమైన పరిస్థితులు చూడొచ్చు, నీకు ఆపోజిట్ గా ఉన్న వ్యక్తుల్ని ఈరోజు నువ్వు చూస్తూ ఉండొచ్చు, లేదా నువ్వు అనుకోని సంఘటనలు ఈరోజు నీ జీవితంలో జరుగుతుండొచ్చు. అయినా యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. నువ్వు నమ్మాలి. ఎస్, ఇవన్నీ కూడా దేవుడు నేను అనుకున్న ఒక గమ్యానికి చేర్చడానికి చేస్తున్నాడు అని. హల్లెలూయా. ఇశ్రాయేలీలను తీసుకెళ్లి బబులోన్లో దాదాపు 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న ఆ ప్రజలు, అక్కడున్న ప్రజలు అంటుండొచ్చు, మీ జీవితం అంతా ఇక్కడే ఉండాలండి, మీరు మీ దేశానికి పోవడానికి వీలు లేదు, మీరు 70 సంవత్సరాలు కాదు, ఇంకొక 200 సంవత్సరాలు 2000 సంవత్సరాలైనా మా దగ్గర బానిసలుగానే బబులోన్లో ఉండాలి అని బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటుండొచ్చు. కానీ వాళ్ళ ఆశ ఏంటండి? మేము ఖచ్చితంగా యెరూషలేము వెళ్ళాలి.
అక్కడే ఉండాలి, అది మా దేశం, మాకు దేవుడు ఇచ్చిన దేశం అని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు ఆశించినట్లుగా, వాళ్ళు ఆశపడ్డట్టుగా దేవుడు వారిని ఏం చేశాడు? వారి యొక్క దేశానికి నడిపించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను కూడా నడిపిస్తాడు, నీ ఆశను కూడా నెరవేరుస్తాడు. ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి భయపడకు. ఈరోజు నా చూస్తున్న నీ పరిస్థితులను చూసి జడియకు. ఎవరో ఏదో అంటున్నారని అస్సలు కృంగిపోకు. ఎవరెన్నన్నా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చేసుకునియండి, మనకు అవసరంలే. దేవుడు మనతో ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు వారు, మనల్ని కలగజేసిన యేసయ్య, ఈ లోకాన్ని కలగజేసిన యేసయ్య మనతో ఉన్నాడు గనుక ధైర్యముగా, భయం లేకుండా నువ్వు చెయ్యాల్సిందేదో నువ్వు చెయ్యి. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా జరుగుతుంది. ముందుగతి రానే వస్తుంది. ఆపగలిగిన వాళ్ళు ఎవరు లేరు గనుక నీ ఆశ కరెక్ట్ గా అది నెరవేరి తీరుతుంది. నువ్వేదైతే అనుకుంటున్నావో, నీ బిడ్డల వివాహము, నీ ఉద్యోగము, నీ యొక్క విదేశీ ప్రయాణము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్. అది జరిగి తీరుతుంది. కాబట్టి దిగులు పడకు, భయపడకు, ధైర్యంగా ఉండు, దేవుని పైన నమ్మకం కలిగి ఉండు. ప్రార్థన చేస్తాను. మీ అందరి కొరకు ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నతుడ స్తోత్రాలు నాయన, సర్వోన్నతుడ వందనాలు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. ఎంతో తండ్రి బలమైన మాటలు మాట్లాడారు నాయన, గొప్ప మాటలు మాట్లాడారు ప్రభువ. అయ్యా మా అందరిలో ధైర్యాన్ని నింపారు తండ్రి. అవునయ్యా, అపవాది ఎన్ని క్రియలు చేసినా, మా శత్రువులు ఎన్ని పన్నాగాలు పనినా అయ్యా ముందుగతి రానే వస్తుంది. మా ఆశ ఏది కూడా భంగం కాదు నాయన. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు. ఎస్ లార్డ్, ఈ యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకొని తండ్రి మేము ధైర్యంగా ముందుకు సాగే కృప దయచేయండి. ఎస్ లార్డ్ నాయన, ప్రార్థన చేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. అయా అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి. దురాత్మ క్రియల నుంచి యేసు నామములో విడిపించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వ్యాపారాల్లో తండ్రి వారు రాణించుటకు సహాయం అనుగ్రహించండి. పరిచర్యలను దీవించండి. ఎస్ లార్డ్, అదే విధంగానైనా అప్పుల సమస్యలు అన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా ఎవరైతే బిడ్డలు కుటుంబాల సమస్యలతో మనశాంతి లేక జీవిస్తున్నారో వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాము. ఎవరైతే బిడ్డలనైనా ఇంకా ఏ సమస్యతో మీ పాద సన్నిధిని ఈ సమయంలో చేరి ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల ప్రతి బిడ్డకు దయచేయమని. అయా ఈ రోజున ప్రయాణాలను దీవించండి, రక్షణ దయచేయండి. ఈ రోజున కావాల్సిన ప్రతి అవసరతను దయచేయండి. ఈ రోజున ప్రతి బిడ్డ ఆశను నెరవేర్చమని, వారందరికీ మీరే తోడై ఉండమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్.